హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ఎస్‌కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు ఈ యొక్క వీడియోలో మనం ఒక 2 టాపిక్స్ గురించి మాట్లాడుదామండి. సో, మెయిన్ టాపిక్ అందరికీ తెలిసిందే కేవైసీ పెండింగ్ గురించి. బట్ స్టిల్ ఇప్పటికి చాలా విధాలుగా కేవైసీస్ చేస్తా ఉన్నాం. కానీ లిమిట్ రీచ్డ్ ఇంకా సొల్యూషన్ దొరకట్లేదు. అలాగే ఫేస్ క్యాప్ చేసిన తర్వాత పర్మిషన్ నాట్ డిక్లైన్ అని చెప్పేసి కొన్ని వస్తా ఉన్నాయి. దాని పరంగా కూడా ఇంకా సొల్యూషన్ దొరకట్లేదు. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అనంటే ఇప్పుడు కొత్తగా మళ్ళీ కేవైసీ అండర్ రివ్యూ అని చెప్పేసి ఒక ఆప్షన్ వచ్చింది చాలామందికి. ఇంకా కొందరివి కేవైసీలు అవుతా ఉన్నాయండి. సో, వీటి గురించి ఒకసారి ఒక 2 నిమిషాలు మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. అలాగే ముఖ్యంగా బిజినెస్‌లో మనము అడ్జస్ట్‌మెంట్ అవుతూ మన బిజినెస్‌ని అప్‌గ్రేడ్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా తెలుసుకుందామండి. సో, ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు ఈ వీడియోని క్లియర్‌గా వినండి. దీంట్లో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనేది మీకు మీ లైఫ్‌లో చాలా యూజ్ అవుతుందండి. సో, ఇక్కడ కనిపిస్తున్న డిస్క్లైమర్‌ని కూడా ప్రతి ఒక్కరు కూడా పాటించండి. ముందుగా మనము టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చాలా వరకు చూస్తున్నట్లండి నేను మన ఛానెల్ స్టార్ట్ చేసి కూడా ఎన్నో ఏండ్లు అవ్వట్లేదు. ఎన్నో సంవత్సరాలేమి అవ్వట్లేదనమాట. జస్ట్ మనము ఛానెల్ స్టార్ట్ చేసి అక్టోబర్‌లో మనం ఛానెల్ స్టార్ట్ చేశాము. వితిన్ మంత్‌లోనే మనము అప్రాక్స్ అప్రాక్స్ మనము దాదాపుగా 3000 ప్లస్ సబ్స్క్రైబర్స్‌తో మనం ముందుకొచ్చాము. ఇప్పుడు అప్రాక్స్ మన ఛానెల్‌లో వచ్చేసి 4100 సబ్స్క్రైబ్ ప్లస్ రన్ అవుతుందనమాట. ఇంత త్వరగా ఇంత షార్ట్ పీరియడ్‌లో మనము ఇంతమందిని మనము మన ఛానెల్‌లో సబ్స్క్రైబర్స్‌ని నేను చూస్తానని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ మీ అందరి ప్రేమ, మీ యొక్క అభిమానం మాపై ఎల్లప్పుడూ ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ పేరు పేరున థాంక్ యూ అండి. సో, ఇంకా మీరు ఈ ఛానెల్‌లో ఈ వీడియో చూస్తూ మీరింకా సబ్స్క్రైబ్ చేయకపోయుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కింద కనిపిస్తున్న లైక్ సింబల్‌ని క్లిక్ చేయండి. మరిన్ని ఎన్నో గుడ్ ఇన్ఫర్మేషన్స్ మీ ముందు పెట్టడానికి నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటానండి. థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. థాంక్ యూ సో మచ్. డన్? డన్ అండి. సో, మనం టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే ముఖ్యంగా ఏంటంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవైసీ మనము లిమిట్ రీచ్డ్ అనే ప్రాబ్లమ్‌ని ఇప్పుడు చాలామంది ఏం చెప్తా ఉన్నారంటే, ఒకటి ట్యాబ్స్ అన్ని క్లోజ్ చేసి ట్రై చేయండి అని చెప్తా ఉన్నారు. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. నేను కూడా చెప్పానది. సెకండ్ పాయింట్ మన మొబైల్‌ని కంప్లీట్‌గా రీసెట్ చేసి చేయమని చెప్పాము. దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి అనంటే, ప్లే స్టోర్‌కి వెళ్లి ప్లే స్టోర్‌కి వెళ్లి క్రోమ్ అని ఎంటర్ చేస్తే, క్రోమ్ యాప్ కనిపిస్తుంది. అక్కడ ఏమన్నా అప్డేట్ ఉంటే అప్డేట్ చేయండి అని చెప్పారు. ఓకే. అది కూడా చేశాం. దిస్ ఇస్ ద థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏంటి అనంటే, కంప్లీట్‌గా మన సెట్టింగ్స్‌లోకెళ్ళి ఏమైనా పర్మిషన్స్ ఆఫ్‌లో ఉన్నాయా? అంటే అలో ఉందా? లేదో చెక్ చేసుకొని మనము అలో చేసుకోండని కూడా చెప్పాం. దిస్ ద ఫోర్త్ పాయింట్. దాదాపుగా ఇంకా కొన్ని సిట్యుయేషన్స్‌లో అసలు మీ మొబైల్ పక్కన పెట్టేసి కొత్త వేరే మొబైల్ మీన్స్ న్యూ కాదండి. కొత్త వేరే మొబైల్ మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, దాంట్లో ట్రై చేయండి అని చెప్పాం. దాంట్లో కూడా అవ్వలేదు. ఇక్కడ ఒక 5-6 ఆప్షన్స్‌లో మీకు కేవైసీ ఇష్యూస్ జరుగుతున్న ప్రతి ఒక్కరికి మనం ఇవన్నీ చెప్పాం. బట్ ఇవన్నీ ట్రై చేసిన తర్వాత కూడా సార్ ఇవన్నీ మీరు చెప్పిందంతా ట్రై చేసాం. బట్ స్టిల్ ఇంకా అవ్వట్లేదండి అని చెప్తా ఉన్నారు చాలామంది. బట్ ఇవన్నీ చేశాక కూడా మనకు అవ్వట్లేదు అనంటే అది మన ఫాల్ట్ ఏం కాదండి. అది మన సైడ్ 100% ఫాల్ట్ కాదు. ఇట్స్ కంప్లీట్‌లీ కంపెనీ థర్డ్ పార్టీ నుంచి వస్తున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఇవన్నీ ఎక్కడ సొల్యూషన్ దొరకాలి అనంటే కంపెనీ థర్డ్ పార్టీ నుంచే సొల్యూషన్ దొరకాలి. అక్కడి నుంచి సొల్యూషన్ వస్తే తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు. మరి మా పరిస్థితి ఏంటి సార్? మరి కేవైసీ అవ్వట్లేదు గదా! మరి కొత్త మెయిల్‌తో మేమేమన్నా రిజిస్ట్రేషన్ చేసుకొని చేయమంటారా? ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్‌లు, కేవైసీలు స్పాట్‌గా అయిపోతున్నాయండి. యెస్టర్‌డే గూడా కొందరు చాలామంది చేశారు. నాకు ఇన్విటేషన్ లింక్ అడిగారు. నేను పంపించాను. వాళ్ళు చేశారనమాట. రిజిస్ట్రేషన్ చేశారు. కేవైసీ వితిన్ 5 మినిట్స్‌లో అయిపోయిందండి. 5 మినిట్స్ కూడా టైం లేదండి. వితిన్ 2, 3 మినిట్స్‌లో అయిపోయిందండి అది. ఆయన వెంటనే మెసేజ్ చేశారు. "సార్ ఇప్పుడు మీరు లింక్ పెట్టారు. వితిన్ 2 మినిట్స్‌లో కేవైసీ కూడా అయిపోయింది సార్ నాది" అని.
చాలామంది ఇలా అంటా ఉన్నారు. సార్ మరి ఎలా అంటారు? కొత్తగా రిజిస్ట్రేషన్ చేసి కొత్తగా చేయమంటారా అంటున్నారు. చేయండి, మీకింకా టైం ఉంది. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏం లేదు. మీకింకా టైం ఉంది. ఇప్పుడు 45 డేస్ అని చెప్పాడాయన. బట్ ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇంకా మినిమమ్ ఎంత లేదన్నా ఒక 10-15 డేస్ టైం ఉంటుంది. ఒక 2-3 డేస్ వెయిట్ చేయండి. ఓకేనా? తొందర ఏం పడాల్సిన అవసరం లేదండి. ఇంకా మనకు ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదు ఎనీవే. ఓకే. ఈ రిజిస్ట్రేషన్‌లు, కేవైసీ ప్రాసెస్‌లోనే ఉన్నాం. ఆన్ ప్యాస్‌లో ఉండే మెయిల్ ఐడీ ఆల్రెడీ మీరిచ్చారు కాబట్టి, మళ్ళీ అదే మెయిల్ ఐడీతో మీరు రిజిస్ట్రేషన్ చేయడానికి పోతుంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ థిస్ యూజర్ అని చెప్పేసి వస్తుంది. ఈ మెయిల్ ఐడీ ఆల్రెడీ యూజ్ చేసామని వస్తుంది. సో, నా సజెషన్ ఏంటి అంటే, ఒక 2, 3 రోజులు వెయిట్ చేయండి. ఇప్పుడు 10 రోజులు వెయిట్ చేశారు, 15 రోజులు వెయిట్ చేసుంటారు. ఇంకొక 2, 3 డేస్ వెయిట్ చేయండి. వేరే మొబైల్‌లో కూడా ట్రై చేస్తూ ఉండండి. రోజుకి మార్నింగు, ఆఫ్టర్‌నూన్, నైట్. నైట్ కూడా అప్రాక్స్ ఒక 11:30 కల్లా. ఇప్పుడు చాలామంది సార్ ఆ టైంలో ఏంటి సార్ ఇదంతా పరిస్థితి. ఒక స్మాల్ అలారం పెట్టుకొనైనా కూడా ఒక 11:30, 12:00కి లేసి ఇలా ఒక 1 మినిట్ ఇలా కేవైసీ చేసి పడుకోండి. అంటే ఇలా చెప్తున్నాను తప్పుగా అర్థం చేసుకోకండి. ఏంటి ఇలా ఎస్‌కే గారు ఇలా చెప్తున్నారని అర్థం చేసుకోకండి. బట్ మనం ప్రయత్నిస్తున్నా కూడా అవ్వట్లేదు కాబట్టి ఆ టైంలో ఒకసారి ట్రై చేయండి అని చెప్తున్నా అంతే. అలాగే ఎర్లీ మార్నింగ్ కూడా ట్రై చేయడానికి ట్రై చేయండి. డైలీ ఒక 4 టైమ్స్ ఇలా ట్రై చేసి పక్కన పెట్టేయండి. అప్పటికి అవ్వలేదా ఒక 2 రోజులు వదిలేయండి అలానే. ఇంకా లిమిట్ రీచ్డ్ వస్తుందనంటే ఒక 2 రోజులు వదిలేయండి. స్టార్ట్ వెరిఫికేషన్ వచ్చాకనే అప్పుడే ట్రై చేయండి. అప్పటిదాకా ట్రై చేయకండండి. స్టార్ట్ వెరిఫికేషన్ అని మీకొచ్చాక అప్పుడు ట్రై చేయండి. అప్పటి వరకు ట్రై చేయకండి. అర్థమవుతుందండి? సో, ఈ విధంగా ప్లాన్ చేయండి. సో, ఇంకా కొత్త రిజిస్ట్రేషన్స్ అవన్నీ జేయాలి అనంటే మళ్ళీ మీకు తర్వాత ఇప్పుడు కేవైసీ అయిపోతది. మళ్ళీ నేను నాన్ పాసివ్ మెయిల్ ఐడీతో మళ్ళా నేను జేస్తానంటే అది డబుల్ కేవైసీ అయిపోతది. అప్పుడు మీకే ఇష్యూ ఉంటుంది. ఓకేనా? సో, నా సజెషన్ ఏంటంటే కొంచెం వెయిట్ చేసైనా చేయండి. దానికింక వేరే ఆప్షన్ లేదు ఎక్కడి నుంచి. మన థర్డ్ పార్టీ నుంచి మనకేదైనా మెయిల్ ఉందా? సపోర్ట్ మెయిల్ అది లేదు. మీకందరికి తెలిసిందే. ఓకే. మరి ఆన్ పాసివ్ నుంచి ఈ యొక్క ఎల్‌సీ మెంబర్స్ గాని, వీళ్ళందరూ కావచ్చు ఎవరైనా రియాక్ట్ అయ్యి, ఈ ప్రాబ్లమ్స్‌కి ఏమైనా సొల్యూషన్స్ ఎక్కడైనా చెప్తా ఉన్నారా? ఎక్కడ లేదండి. ఎక్కడ 0.001%లో కూడా ఛాన్స్ లేదు. ఓకే. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే, ఎక్కడ ఏ ఎల్‌సీ మెంబర్స్ నుంచి కూడా లైక్ ఈ యొక్క కేవైసీ గురించి గాని, ఈ లిమిట్ రీచ్డ్ గురించి గాని, ఈ బగ్స్ ఉన్నాయి. ఈ పేజ్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి వస్తా ఉంది. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఏం చేయాలనేది ఒక్కరు కూడా ఎక్కడ రెస్పాన్స్ అవ్వట్లేదండి. ఓకే. బట్ వాళ్ళ బిజీలో వాళ్ళ వర్క్స్‌లో వాళ్ళు బిజీగా ఉన్నారేమో ఐ డోంట్ నో బట్ నాకు తెలీదు. ఓకే. బట్ ఏంటంటే వాళ్ళెక్కడి నుంచి కూడా రెస్పాన్స్ అనేది లేదండి. ఓకే. సో, నేను కూడా చాలా వరకు ట్రై చేశాను. బట్ కొంతవరకు ఉంది. బట్ ఏంటంటే ఆహ్, వెయిట్ చేసి చేసుకోవాలని చెప్పడం తప్ప వాళ్ళు ఇంకేం చెప్పట్లేదండి. ఓకే. ఇదొక్కటే ఉందన్నమాట. సో, ప్రతి ఒక్కరు వెయిట్ చేసి ఇది కంప్లీట్ చేసుకోండి. ఓకేనా. సో, ముఖ్యంగా ఏంటి అనంటే అన్నిటికంటే ముఖ్యంగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక వ్యాపారంలో ఏదైనా గావచ్చు, ఒక బిజినెస్‌లో అడ్జస్ట్‌మెంట్ అవుతూ మనం ముందుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అంటే ఆ బిజినెస్‌ని మార్కెట్‌కి తగ్గట్లు మనం మార్చుకోవాలండి. అప్‌గ్రేడ్ జేస్తా ఉండాలి బిజినెస్‌ని. మనం మనం ఏ బిజినెస్ అయినా గావచ్చు. ఓకేనా. ఏ బిజినెస్ అయినా గావచ్చు. ఇప్పుడు మార్కెట్ టెక్నాలజీ ఎలా ఉందంటే కస్టమర్స్‌ని ఎక్స్‌పెక్టేషన్స్‌ని ఇవన్నీ డే బై డే మారుస్తుంటేనే అడ్జస్ట్‌మెంట్ అయ్యి కంపెనీస్‌ని ముందుకు తీసుకెళ్తేనే మన కంపెనీ, మన బిజినెస్ అనేది ఒక హెడ్‌గా నిలబడుతుందనమాట. ఇప్పుడు చూడండి యూత్‌లో ట్రెండ్‌లో ఇప్పుడు అండర్‌స్టాండింగ్ చేసే టెక్ పీపుల్‌ని కంపెనీలో పెట్టుకుంటే, ఆ కంపెనీ మార్కెట్‌కి హెడ్‌గా ఉంటుందనమాట. ఇప్పుడు బిహైండ్ అయితే లైక్ క్యాచ్ అప్ చేసే టైంలో మార్కెట్ మారిపోతుందండి కంపల్సరీగా. ఇప్పుడు ఇంకొకటేంటంటే కంఫర్ట్ జోన్‌లో ఉంటే అస్సలు గ్రోత్ రాలేదండి. ఎక్కడ కూడా కంఫర్ట్ జోన్‌లో ఉంటే బిజినెస్ అనేది గ్రోత్ ఉండదు. ప్రాబ్లమ్సు, సిట్యుయేషన్సు ఫోర్స్ చేస్తే మనం పాత డైరెక్షన్‌లో వెళ్తాం అంతే తప్ప అప్పుడు మనకి తెలుస్తుందనమాట. ఆ చేంజ్ మనకి బెటర్ అని మనకు తెలుస్తుంది. ఓకేనా. నేను మన బిజినెస్‌లో గురించి కూడా అదే అనుకుంటాననమాట. ఇప్పుడు మన 'విక్టరీ విత్ యాష్' ప్లాట్‌ఫార్మ్ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా నేను కొన్ని కొన్ని సార్లు అలానే అనుకుంటాను. ఇప్పుడు సిట్యుయేషన్ బట్టి పాత్ చేంజ్ చేసాం. కానీ గోల్ సేమ్. ఇలా అడ్జస్ట్ అవ్వడం వల్ల మనం ఫార్వర్డ్ వెళ్తున్నామనమాట. ఇంకోటేంటి అనంటే ఇప్పుడు అడ్జస్ట్ అవ్వడం వల్ల క్రిసిసెస్‌ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే కోవిడ్ టైంలో కొన్ని చూడండి ఎలా ఉందంటే ఆన్‌లైన్ అడాప్ట్ చేసిన కంపెనీస్, సర్వీసెస్ కొన్ని ఉన్నాయన్నమాట. అది ఇప్పుడు ఒక హెడ్‌గా నిలబడింది. ఎగ్జాంపుల్ జూమ్ యాప్ అండి. జూమ్ యాప్ ఈ కోవిడ్‌కి ముందు ఎటువంటిది ఎవరికీ కూడా తెలీదు. మ్యాక్స్ టు మ్యాక్స్ అంతే. ఒక 20% అనుకోండి. కానీ ఆ సిట్యుయేషన్‌లో
జూమ్ ఎక్కువ పాపులర్ అయిపోయిందనమాట. పాండమిక్ వల్ల ఆన్‌లైన్ మీటింగ్స్, క్లాసెస్ ఎవ్రీథింగ్ జూమ్‌లో అయ్యి, ఇప్పుడు జూమ్ బికమ్ మొత్తం కంప్లీట్‌గా బూమింగ్‌గా స్టార్ట్ అయిందనమాట. రైట్ టైమ్‌లో, రైట్ ప్లేస్‌లో ఉండడం, అడ్జస్ట్ అవ్వడం సక్సెస్‌ని ఆటోమేటిక్‌గా ఇస్తుంది. అంటే రైట్ టైమ్‌లో మనం అప్‌గ్రేడ్ చేసాం ఆ బిజినెస్‌ని 100% సక్సెస్ అవుతుందండి. మెయిన్ థింగ్ ఏంటంటే న్యూ టెక్నాలజీస్ ఉంటాయి కొన్ని. ఈ న్యూ టెక్నాలజీస్ గాని, ఏఐ టూల్స్ గాని, ఆటోమేషన్స్ గాని ఇవి ప్రాసెస్‌లో ఫాస్ట్ చేస్తాయన్నమాట. కాస్ట్ సేవ్ చేస్తాయి. ఇది జాబ్ పోవడం కాదనమాట. బట్ ఏంటంటే పీపుల్ రిటైన్ అయ్యి బెటర్ టాస్క్‌లు చేస్తారు. కంపెనీ ఎఫిషియన్సీ‌గా పెరుగుతుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? బట్ ఎట్ ద సేమ్ టైమ్ కస్టమర్ నీడ్స్‌ని మనం బేస్ చేసుకొని ఫాస్టెస్ట్‌గా మార్చ్ మర్చిపోతున్నాయన్నమాట. విచ్ మీన్స్ లైక్ ఇప్పుడు కస్టమర్స్ నీడ్స్ ఎలా ఉన్నాయంటే డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇప్పుడు క్లాతింగ్ ఇండస్ట్రీ మనం తీసుకున్నట్లయితే చూడండి. ఇప్పుడు ట్రెండ్ మారితే మ్యానుఫ్యాక్చరింగ్ ఇమ్మీడియేట్‌గా అడాప్ట్ అవ్వాలి. ఓకేనా? డిలే అయితే కస్టమర్ వేరే ప్లేస్‌కి వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు కార్ ఇండస్ట్రీ ఉంది. అక్కడ అక్కడ కూడా చూడండి ఎలక్ట్రానిక్ వెహికల్ ట్రెండ్‌ని అడాప్ట్ కాకపోతే గాన కంపెనీస్ మార్కెట్ మిస్ చేస్తాయన్నమాట కంపల్సరీ. ఇంకోటి టుడేస్ కస్టమర్స్‌కి కల్చర్ ఇప్పుడే కావాలనమాట. అంటే ఇప్పుడు ఎలా ఉందో అప్పటి కల్చర్ కావాలనమాట. ఎవరైతే ఇది ఫుల్‌ఫిల్ చేస్తారో కస్టమర్ అక్కడే ఉంటారు. లాయల్టీ అనే కాన్సెప్ట్ కూడా ఇప్పుడు స్పీడ్ అండ్ కన్విన్సెన్సీ‌గా డిపెండ్ అయి ఉంటుందండి. అంటే ముఖ్యంగా ఏంటి అనంటే మనము ఏదైనా ఒక వ్యాపారంలో మనం ప్రెజెంట్ సిట్యుయేషన్స్ ఏదైతే నడుస్తా ఉంది, అప్‌గ్రేడ్ అవుతా ఉన్నాయి. కస్టమర్స్ ఎక్స్‌పెక్టేషన్స్ మనం రీచ్ చేయలేకపోతున్నాం. మన బిజినెస్‌ని అప్‌గ్రేడ్ చేయలేకపోతున్నాం అంటే మనం అక్కడే ఉంటాం. పాస్ట్‌లో గూడా చూడండి ఇప్పుడు నోకియా ఫోన్ ఉంది. నోకియా ఫోన్ పాస్ట్‌లో ఒక పెద్ద తోపు ఫోన్ అనమాట అది. 19స్‌లో. బట్ ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తుందా అండి నోకియా ఫోన్ అనేది? ఎక్కడ లేదు. ఇప్పుడు ఐఫోన్‌లు ఎంత అప్‌గ్రేడ్ వెర్షన్స్ వచ్చాయో ఒకసారి చూడండి. అంటే బిజినెస్‌ని మనము కంటిన్యూయస్‌గా ఒక బిజినెస్ అంటేనే ఒక లెర్నింగ్ అండి. ఒక వ్యాపారం అంటేనే ఒక లెర్నింగ్. చేంజ్‌ని యాక్సెప్ట్ చేస్తేనే ఆ బిజినెస్‌లో మనం సక్సెస్ అవుతాం. మనం చేంజ్‌ని యాక్సెప్ట్ చేయకుండా నా బిజినెస్ అట్లే ఉండాలి అనంటే, మన బిజినెస్ ఎప్పటికైనా డౌన్ అయితదండి. ఇప్పుడు గాకపోయినా ఇంకా ఫ్యూచర్‌లో కొంచెం డౌన్ అవుతది. కానీ ఎవరైతే వ్యాపారాలు చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ వ్యాపారాన్ని మార్కెట్‌కి తగ్గట్లు అప్‌గ్రేడ్ చేస్తూ ఉంటేనే బిజినెస్ గ్రోత్ ఉంటుందండి. లేదంటే గ్రోత్ ఉండదు. ఇప్పుడు మాది గోల్డెన్ ట్రీ హోమ్స్ ఫర్నిచర్ బిజినెస్‌లో గూడా మన బిజినెస్‌లో గూడా కంప్లీట్‌గా మనము మార్కెట్‌కి తగ్గట్లు మేము కొన్ని హుడ్ చేంజ్ చేస్తాము. లైక్ లామినేట్స్ చేంజ్ చేస్తాము. కంప్లీట్‌గా లూవర్స్ కూడా కొన్ని చేంజ్ చేస్తాము. అంటే ఈ మార్కెట్‌లో ఏవైతే మనము ట్రెండ్‌లో ఉన్నాయో అవన్నీ యూజ్ చేస్తాం. మేము పాతవే యూజ్ చేసి మనం మెటీరియల్స్ పెట్టించి పాతవే లామినేట్స్ యూజ్ చేస్తున్నామంటే ఏ కస్టమర్ కూడా అగ్రీ చేయరు. "అరే యార్! మీరు ఇంకా పాత మోడల్సే యూజ్ చేస్తున్నారురా బయ్! మీకు బిజినెస్ ఎలా ఇవ్వగలుగుతాం? ఇప్పుడు ట్రెండ్‌లో మార్కెట్‌లో ఇలాంటి లామినేట్ వాడితే సూపర్బ్‌గా ఉంటుందని" అంటారు. ఇప్పుడు ఆర్కాలిక్ లామినేట్స్ అని చెప్పేసి చాలా ఉన్నాయండి డిజైనింగ్స్ దాంట్లో గూడా. సో, అవన్నీ చూసుకున్నట్లయితే బిజినెస్‌ని మనం ఎప్పుడైతే గ్రోత్ చేయాలనుకుంటామో, మనం మార్కెట్‌కి తగ్గట్లు అప్‌గ్రేడ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవ్వగలుగుతాం. ఒకవేళ మార్కెట్‌కి తగ్గట్లు మనం అప్‌గ్రేడ్ చేయకపోతే మన బిజినెస్‌లో ఎప్పటికి కూడా సక్సెస్ అవ్వమండి. సో, వాట్ ఐ యామ్ సేయింగ్ మీ పర్సనల్ బిజినెస్‌లో గూడా మార్కెట్‌కి తగ్గట్లు అప్‌గ్రేడ్ చేయండి. ఇప్పుడు 'విక్టరీ విత్ యాష్' ప్లాట్‌ఫార్మ్ ఏదైతే ఉంటుందో, నాకు తెలిసినంత వరకైతే ఆయన ఒక మాట చెప్పాడు లాస్ట్ గ్లోబల్ మీటింగ్‌లో. మనము 2018 సంవత్సరంలో మన కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు, అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏఐ టూల్స్ గావచ్చు, మార్కెట్‌లో ఐటీ సెక్టార్స్ గావచ్చు, కంప్లీట్‌గా డిఫరెంట్ ఉండేది. బట్ రీసెంట్ గ్లోబల్ మీటింగ్‌లో ఆయన ఏం చెప్పాడంటే, అప్పటికి, ఇప్పటికి దాదాపుగా ఈ యొక్క 6 సంవత్సరాలు ఏదైతే ఉంటుందో, ఈ 5, 6 సంవత్సరాలు ఏదైతే ఉంటుందో, నేను అనుకున్న దానికంటే ఇంకా 100 రెట్లు చేంజ్ అయింది మార్కెట్‌లో. అంటే ఆ మార్కెట్‌కి తగ్గట్లు నేను ఆలోచించాలంటే నెక్స్టు 10, 15 సంవత్సరాల మార్కెట్ ఏ విధంగా రన్ అవుతదో నేను ఆలోచించి నేను ముందుగడుగేయాలి అన్నట్టు మాట్లాడండాయన. ఓకేనా. మన బిజినెస్ అనేది మైండ్‌సెట్ అలానే ఉండాలండి. ఇప్పుడు 'యాష్' గారు చెప్పిన మాటైతే 100% ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నాడా, ఇంప్లిమెంట్ చేయట్లేదా అంతా పక్కన పెట్టండి. ఓకే. బట్ ఆయన చెప్తున్నదైతే 100% రైట్. నెక్స్ట్ 10, 15 సంవత్సరాలకి మనం మార్కెట్ గురించి ఆలోచించుకొని మన బిజినెస్‌ని రన్ చేస్తే మన బిజినెస్ ఎప్పటికైనా గ్రోత్ ఉంటది చూడండి. ఓకే. సో, మీరెవరైతే పర్సనల్ బిజినెస్‌లు చేస్తా ఉన్నారో, ఆ బిజినెస్‌ల పరంగా కూడా అలానే ప్లాన్ చేసుకోండి. అలా ప్లాన్ చేసుకుంటే మీరు కూడా 100% సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంటుందండి. ఓకే.
ఈ వీడియోలో ఇంతే ఉండదండి. మీరు ఈ వీడియోని క్లియర్‌గా అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి అంతా క్లారిటీగా చూడండి. మీకు క్లారిటీ వస్తది. ఓకే. ఇంత టైం ఉందని చెప్పేసి వరీ అవ్వకండండి. మహా అంటే ఒక 10, 15 నిమిషాలు మనం టైం కేటాయిస్తాం. బట్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుంటే మన లైఫ్‌లో కొంచెం గ్రోత్ ఉంటదండి. అది మాత్రమే థింక్ చేయండి. ఓకేనా? సో, థాంక్స్ అండి. సో, ఇంతసేపు మీరు మన వీడియోని చూసి అర్థం చేసుకున్నందుకోసం. దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నేను ఆశిస్తున్నాను. థాంక్ యూ సో మచ్. ఇంకా మన వాట్సాప్ గ్రూప్‌లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మళ్ళీ కలుద్దాం మంచి వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్‌తో. ఇంకా మన ఛానెల్‌ని మీరు చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మా స్ట్రెంగ్త్ అండి. థాంక్ యూ సో మచ్ అండి. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.